పాకిస్తాన్ ఉగ్రవాదులు మళ్లీ బరితెగించారు. జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో విరుచుకుపడ్డారు. బారాముల్లాలోని ఆర్మీ క్యాంప్పై దాడికి తెగబడ్డారు. ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. గ్రెనేడ్లతో దాడికి ప్రయత్నించిన ఉగ్రమూకలను అక్కడికక్కడే అంతమొందించాయి సెక్యూరిటీ ఫోర్సెస్. ఆదివారం రాత్రి 10:30 సమయం ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా ప్రాంతం. 46 రాష్ట్రీయ రైఫల్స్ క్యాంపు. ఒక్కసారిగా ఉగ్రదాడి. సాయుధులైన మిలిటెంట్లు భద్రతా దళాల క్యాంప్ దిశగా దూసుకొచ్చారు. భారత సైన్యం సర్జికల్ దాడులు చేయడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు కాపు కాసిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు రాత్రి సమయంలో మరోసారి దాడి చేసేందుకు కుట్ర పన్నారు. నలభై 46 రాష్ట్రీయ రైఫల్స్ ఆర్మీ క్యాంప్ లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదుల కాల్పులకు తెగబడ్డారు. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కు సమీపంలోని ఓ పబ్లిక్ పార్క్ లోకి ప్రవేశించి అక్కడి నుంచి క్యాంపుపై దాడి చేయాలని ప్లాన్ చేశారు. గ్రానైట్ల దాడిలో అప్రమత్తమైన భారత సైన్యం వెంటనే ప్రతి దాడులను ప్రారంభించింది. ఎదురు కాల్పుల్లో 2 ఉగ్రవాదుల్ని మట్టుపెట్టారు. ఉగ్రవాదులతో పోరాడుతూ బీఎస్ఎఫ్ జవాన్ వీరమరణం పొందాడు. మరో సైనికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఉగ్రవాద దాడితో సైన్యం కూడా హైలైట్తో ఉంది. ఆర్మీ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కు వివరించారు. సర్జికల్ దాడుల తర్వాత ఆత్మాహుతి దాడులు జరిగే ప్రమాదం ఉందని నిఘాలు ఇప్పటికే ప్రకటించడంతో సైన్యం ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు పాకిస్తాన్ నుంచి కూడా కవ్వింపు చర్యలు ఆగలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉన్నారు. అక్బూర్ సెక్టార్లో పాక్ బలగాలు కాల్పులు జరిపాయి.